ఈ పరిపాలన చక్కదనం ఎట్లుందో, మీ ఇరిగేషన్ శాఖ నిర్వాహకం ఏందో, ఎందుకు కాళేశ్వరం నీళ్ళు 4 ఏళ్ళ నుంచి వచ్చిన ఇప్పుడు ఆపిన ఉంటుంది. కోతలు పోసిండ్రు, అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం నీళ్ళు రాలేదు, ఒక చుక్క కూడా, మొత్తం ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే మేము తెచ్చిన ఎస్ఆర్ఎస్పీని మాట్లాడింది. ఇప్పుడు కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పాను. మరి ఎస్ఆర్ఎస్పీ మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీ అక్కడనే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేవు నీళ్ళు? సూర్యాపేటకి ఎందుకు రావు, తుంగతుర్తికి ఎందుకు రావు, కోదాడికి ఎందుకు రావట్లేదు? చెప్తావా సమాధానం సూటిగా? ఎందుకు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మొన్నటి వరకు మేము 11,000 క్యూసెక్ల నీళ్ళు ఇచ్చినాం, ఎందుకు ఇవాళ కేవలం నువ్వు 6,000 క్యూసెక్లు ఇచ్చి చెరువులు నింపకుండా రైతాంగం పొలాలు ఎండబెడుతున్నావు? ఎడమ కాలువ కింద కూడా ఎస్ఎల్బీసీకి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు తేవడం లేదు. నిన్న మనం 2 రోజులు ధర్నా చేశారు కదా తిప్పర్తి మండలంలోనే, నీ స్వయంగా నల్గొండ మంత్రి నియోజకవర్గ రైతులే. సిగ్గనిపిస్తలేదా మీకు? ఇంకా మీరు చెప్పిన అబద్ధాలు మాత్రమే వింటారు, మా బుకాయింపులతోనే నడిపిస్తాం రాజ్యం అనుకుంటున్నారు, కానీ సాధ్యం కాదు. ప్రజలు వెంటబడతారు, రైతులు వెంటబడతారు, తరుముతారు. మీరు ఇదే పద్ధతుల్లో మీ అసమర్థతతోని లేదా మీ కక్షపూరిత వైఖరితోని రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా ఇదే విధానం కొనసాగిస్తే మీరు మళ్ళీ యాసంగి నాటికి ఊళ్ళలో రాలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం మాటలు, చెత్త మాటలు. ప్రతి రివ్యూలో, అధికారిక రివ్యూలో ప్రభుత్వ సొమ్ముతోని హెలికాప్టర్లో తిరుగుకుంటా మీరు వాగుతున్న వాగుడు, సులువు వాగుడు, ఏం వాగుడు, చెత్త వాగుడు. బుద్ధి ఉండాలి కదా. ఎక్కడ కూర్చున్నాం, ఏ రివ్యూలో ఉన్నాం, ఇది రాజకీయ సభనా, ఇది అధికారిక సమావేశమా, సోయి ఉండాలి కదా. ఏం చెప్పినావు? కేసీఆర్ మీద ఏడుపు తప్ప కొత్తగా ప్రారంభం చేయిస్తారట, కొత్తగా దేవాదులు నవ్వుకుంటారు ప్రజలు. దేవాదుల నీళ్ళను ఎప్పటి నుంచో వాడుతున్నారు కదా ప్రజలు. సిగ్గనిపిస్తలేదా? మేము ఇచ్చిన ఉద్యోగాలకి మేము ఇస్తున్నామని చెప్పుకోవడం, పూర్తయిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రారంభం చేస్తా అని చెప్పడం. ఏ పరిపాలన ఇది? ఏం పరిపాలన? సో ఇండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా? ఇప్పటికైనా ఉత్తమ్ గారు ఆ శాఖ మీకు చేయొస్తే చేయండి, లేదంటే కూర్చొని ఆలోచన చేసుకోండి. కానీ నీకు అర్థం కాక, నీకు చేయరాక ఇంకా కేసీఆర్ మీద పడి ఏడుస్తా, కేసీఆర్ని తెప్పించుకుని తిట్టి బయటపడతా అని అనుకుంటున్న రైతుల నుంచి సాధ్యం కాదు. మొదలైంది అప్పుడే, రైతుల్లో చర్చ మొదలైంది, ఇక తిరుగుబాటే ఉంది. మీరు ఇదే రకంగా కాళేశ్వరం తీసుకుని ప్రారంభం చేయకుండా మేము ఆప్తాం, మేము మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభం చేయకుండా మేము ఆప్తామని మీరు అనుకుంటే తప్పకుండా రైతాంగం చేతుల్లో మీరు తనులు తినే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఈ మాటలు నాకు మాట్లాడాలని లేదు వాస్తవానికి, కానీ నిన్న మీరు అధికారిక రివ్యూలో మీరు మంత్రుల నుండి, 3 మంత్రుల నుండి, ఎమ్మెల్యేలను పెట్టుకొని అధికారులు పక్కన ఉండగా మీరు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాట అచ్చం ఇవాళ మీ ప్రభుత్వానికి, మీ మంత్రులకు సరిపోతుంది. డెకాయిట్ అనే పదం ఏదైతే వాడినావో ఇవాళ మీ మంత్రుల గురించి, అందరి గురించి ప్రజలు అదే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో ప్రజలను అడిగినా చెప్తారు, ఆర్థిక శాఖ పోతున్న ప్రజలను అడిగినా చెప్పమని చెప్తారు, మున్సిపల్ శాఖకు పోయే వాళ్ళని అడిగమన్నా చెప్తారు, లేదా రెవెన్యూ శాఖకు సంబంధించి గ్రామాలలో జరుగుతున్న విషయాలపైన అడిగినా చెప్తారు. దొంగలు మీరు పెట్టుకొని ఇంకో గురించి మాట్లాడడం మానుకోవాలి. సరే, మాకేమో ఊరికే ఇట్లాంటి పదాలు ఉపయోగించడం ఇష్టం ఉండదు కాబట్టి మేము మాట్లాడము. ఎప్పుడు కూడా మాకు అలవాటు రాలే. కేసీఆర్ గారు మాకు అటువంటి మాట్లాడమని చెప్పలే, మాట్లాడలే, అవి రాలే. కానీ ఎవరిని డెకాయిట్ అనాలి? పట్టపగలు
పట్టుబడ్డ దొంగలను అన్నా, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ దొంగలను అన్నా, పదేళ్ళు పరిపాలన చేసి అద్భుతంగా ప్రజలకు ప్రత్యేకించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి విద్యుత్ ఇచ్చి వ్యవసాయం బాగు చేసిన ప్రభుత్వాన్ని ఎవరున్నా ఎవడు పట్టపగలు దొరికిన దొంగ ఎవడు డెకాయిట్ ఎవడు ముఖ్యమంత్రిని అనడం చేతగాక ఉత్తమ్ ఇటు మాట్లాడుతున్నట్టు వాస్తవానికి ఆ మాటలన్నీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేమని అనుకుంటున్నాను నేను వాస్తవానికి. కేసీఆర్ గారి కార్యక్రమం గురించి, కేసీఆర్ గారు ప్రజలకు రావాలనే విషయం గురించి వాస్తవమే ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. నాకే గత వారం రోజులుగా 100 ఫోన్లు వస్తున్నాయి. సార్ మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా ప్రాంతంలో నీళ్ళు వస్తలేవు, మా పొలంలో ఎండిపోయినాయి చూడాలి, కేసీఆర్ గారిని తీసుకోరండి, మా దగ్గర కరెంటే వస్తలేదు, కేసీఆర్ గారికి చెప్పండి, మీరు మాట్లాడండి అని చెప్పి వస్తున్నాయి ప్రజల నుంచి విజ్ఞప్తులు. తప్పకుండా ఏ టైంలో ఎట్లా స్పందించాలనో, ఏ టైంలో ప్రజలకు ఎటువంటి కార్యాచరణ చేయాలనో, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఎట్లా పనిచేయించాలనో సమయాన్ని బట్టి కేసీఆర్ గారు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజలకు వస్తుంది. ఈ నెలలో అది ఎప్పుడు అనేది మేము సమావేశం తర్వాత